నమస్తే. వెల్కమ్ టు రియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. చంద్రబాబు గారు గతంలోనే ప్రకటించారు అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పి. అలాగే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా రాబోతున్న సమయంలో ఈరోజు టీటీడీ మండలి భేటీ అయింది. ఈ భేటీలో కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దాదాపు 1000 ఆలయాలు నిర్మిస్తామని చెప్తూ ఉన్నారు. ఇదే కాక ఇప్పటికే టీటీడీలో ఉన్నటువంటి అన్య మతస్థులను కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఇక టీటీడీపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూనే ఏ విధంగా తాము అభివృద్ధి చేయబోతున్నాము, ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాం అని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి దీని పట్ల ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ గౌర్ధని, మన లియో వీక్షకులకు. సార్, మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం తిరుమలను ఎంత భ్రష్టు పట్టించారు అని చెప్పి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేను నా ప్రక్షాళన తిరుమల నుంచే స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఆయన దర్శించుకోగానే చెప్పడం కూడా జరిగింది. అలాగనే జరుగుతుంది. అందులో భాగంగానే కల్తీ లడ్డు అంశం కూడా బయటికి రావడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ తిరుమల గురించి ఏదో ఒక దుష్ప్రచారం రోజు జరుగుతూనే ఉంది. దానిపైన ఈరోజు బిఆర్ నాయుడు గారు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1000 ఆలయాలు నిర్మిస్తాము అంటున్నారు. సో హైందవ ధర్మాన్ని వాళ్ళు వ్యాప్తి చేయడం గురించి కావచ్చు, మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు అన్నట్టు గత 5 సంవత్సరాలుగా ఒక లక్ష్యంతో దాన్ని ప్రజల్లో ఒక పలసన చేయాలి అనేటువంటి దృక్పథంతో అనేక ప్రయత్నాలు జరిగినాయి. అసలు తిరుపతి దేవస్థాన చైర్మన్ నియామకమే అన్ని మతస్థులను పెట్టడం అనేది కూడా తిరుపతి దేవస్థానం మీద పరోక్షంగా దాడి చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా డైరెక్ట్గా చెప్పాలన్నా. రెండోది అక్కడ ఉండే ఆలయ పవిత్రతను దెబ్బతీయటం భాగంగా లడ్డూ ప్రసాదం అనేది ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక జియో ట్యాగింగ్ ఉంది. అలాంటి రుచి మీకు ఎక్కడ దొరకదు. అలాంటి లడ్డు చాలా పరమపవిత్రంగా భావిస్తారు. చాలా మంది విదేశీయులు కూడా ఆ రుచిని ఆస్వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే విదేశీ భక్తులు కూడా ఉన్నారు శ్రీవారికి. మరి ఆ లడ్డు అపచారం జరిగి నెయ్యిలో కొన్ని ఒక అపచారమైనటువంటి కొవ్వు పదార్థాలు కూడా కలిసి అన్నప్పుడు హిందూ మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి హిందువుల్లో ఒక రకమైనటువంటి పునరాలోచన మొదలైంది. ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని కొంతమంది లక్ష్యంగా పెట్టుకుని దాని ప్రతిష్టని దాని పవిత్రతని దెబ్బతీస్తున్నారు, దీని మీద ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. అట్లా కాకుండా ప్రజల్లో కూడా ఒక అవగాహన పెంచాలి, ఒక ఇది రావాలి, ఒక ప్రతిఘటన అనేది ఏర్పడింది. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్ని మతస్థులు ఎవరైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోదాలో ఉన్నాళ్ళు కానీ అంతర్జాతీయ పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆచారాన్ని గౌరవించి డిక్లరేషన్ మీద సంతకం పెడతారు. ఆయన పెట్టకుండా కూడా మళ్ళీ ఈ లడ్డు అపవిత్రత జరిగిన తర్వాత కూడా వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన జరిగింది. అక్కడి నుంచి కొంత మార్పు అయితే జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి నియమించారు. ప్రక్షాళన జరగాలి తిరుమల దేవస్థానంలో అన్ని వ్యవస్థల్లోనూ అని. ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని మతస్థులను కూడా విపరీతంగా నింపేశారు. అసలు నిజానికి ఒక మతానికి చెందినటువంటి సంస్థల్లో అన్ని మతస్థుల్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంత అవసరం ఏముంది? లేకపోతే కదా తర్వాత పని అన్ని మతస్థులు ఇక్కడ నాకు జీవనోపాధి కల్పించారు కదా అని వాళ్ళు ఏమన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ మతాలకు సంబంధించిన ప్రచారం కూడా చేస్తారు. ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు గారికి తెలియని విషయాలు కాదు. ఎందుకంటే ఆయన ఆ జిల్లా వాసి, శ్రీవారి భక్తుడు చంద్రబాబు నాయుడు గారు లాగానే. అందువల్ల ఆయన వీలున్నంత వరకు వీళ్ళని ఇతర ప్రభుత్వ శాఖల్లోకో ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్ళీ అవకాశం చూస్తాం, లేని పక్షంలో కొన్ని అంటే టెంపరీగా పెట్టిన వాళ్ళు తొలగిస్తామని చెప్పాడు. అన్నిటికీ మించి వాళ్ళ బ్రహ్మోత్సవాల గురించి ప్రధానంగా చర్చించడానికి ధర్మకర్తల మండలి సమావేశం జరిగినప్పుడు ఈ 23 నుంచి అంకురార్పణ జరుగుతుంది. అట్లాగే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు చాలా ఘనంగా చేయాలి బ్రహ్మోత్సవాలు అనేది ఒక నిర్ణయాన్ని చేశారు. తర్వాత ఈ ఏర్పాట్లని ఇస్రో పర్యవేక్షిస్తుంది. అంటే రక్షణ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది ప్రతి నియోజకవర్గంలోనూ ఒక శాసనసభ నియోజకవర్గంలో 6 దేవాలయాలని శ్రీవాణి నిధులతో నిర్మిస్తామని చెప్పాడు. అది చాలా పెద్ద నిర్ణయం. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ 6 దేవాలయాలు అంటే ఆల్మోస్ట్ అన్ని మేజర్ పంచాయతీల్లో శ్రీవారి గుడి అయితే ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చెప్పారు, రాష్ట్ర రాజధానుల్లో ఆయా ప్రభుత్వాలు కనుక మాకు స్థలం కనుక కేటాయిస్తే తిరుపతి దేవస్థానం ద్వారా ఒక మంచి విశాలమైనటువంటి దేవాలయాన్ని కట్టిస్తామని. అట్లా ఢిల్లీలోను హైదరాబాద్ చాలాసార్లు కట్టారు. మిగిలిన కొన్ని రాష్ట్రాలు కూడా ముందుకు కనుక వచ్చి భూమి ఇస్తే తిరుపతి దేవస్థానానికి పెద్ద విషయం ఏం కాదు గుడి కట్టడం. తర్వాత వాళ్ళకి ఆర్థికంగా నిధులు ఉన్నాయి, నిర్వహణ సామర్థ్యం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీరు ఇంతకుముందు హైందవ సాంప్రదాయాన్ని
సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తర్వాత అన్యమత మత మార్పిడుల్ని అరికట్టాలంటే ఈ దేవాలయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం, దేవాలయాలు కూడా అప్పుడప్పుడు సభలు సమావేశాలు నిర్వహించి హిందూ మత ప్రాశస్త్యాన్ని భక్తులకి ప్రజలకి చెప్పటం ద్వారా ఈ అన్యమత దీన్ని అరికట్టవచ్చు, అంటే దాన్ని మత మార్పిడుల్ని. ఆ ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉదారంగా నిధులు మంజూరు చేయటం. గతంలో కొన్నిసార్ల జిల్లాల్లో మీరు ఇంతకుముందు అన్నారు ప్రతి జిల్లాలో గుడి కట్టాలి అని, దాంతోపాటు కొన్ని కళ్యాణ మండపాలు కూడా కట్టారు. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా గతంలో కొన్ని కట్టారు. కానీ ఈసారి గుడులు కట్టడం అనేది డైరెక్ట్గా ఇది ఒక మంచి నిర్ణయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది ఒక మొన్న 28న గరుడ సేవ అవుతుంది ఈ అక్టోబర్ ఈ బ్రహ్మోత్సవాల్లోనే. దానికే కనీసం 3 లక్షల మంది భక్తులు వస్తారని వాళ్ళు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ జరిగినప్పుడు చిన్నపిల్లలు తప్పిపోవటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అది కొంచెం తల్లిదండ్రులకు కూడా అలజడి లేకుండా ట్యాగింగ్ విధానం, అంటే ఆ పిల్లాడు ఎక్కడుంది కూడా జియో ట్యాగింగ్ ద్వారా ట్రేస్ చేసేయచ్చు. ఆ ట్యాగింగ్ వాళ్ళకి షర్ట్లకి పిన్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళని వెంటనే ఎక్కడ తప్పిపోయినా వాళ్ళు వివరాలు చెప్పలేకపోయినా కూడా ఆ పిల్లాడు ఆ ట్యాగింగ్ ద్వారా వాళ్ళు గుర్తుపట్టేస్తారు. ఇది ఆ జియో ట్యాగింగ్ చేయటం అనేది కూడా ఒక మంచి ఇది. ఇది ఇట్లాంటిది ఎప్పుడైనా కూడా ఎక్కువ జన సమీకరణ జరిగేటప్పుడు టీటీడీ ఇది రెగ్యులర్గా పెట్టుకోవటం మంచిది. ఇప్పుడు గతంలోకి ఇప్పటికి చేతికి వేస్తున్నారు. ఇవన్నీ కూడా టెక్నాలజీని అమలు చేస్తున్నారు. కొత్త కొత్త టెక్నాలజీ ఎట్లయితే వస్తుందో వాటన్నిటినీ తిరుపతి దేవస్థానం అందిపుచ్చుకుంటుంది. అట్లాగే ఇప్పుడు ఇస్రోని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. ఈ పిల్లలు తప్పిపోయి మా మైకుల్లో అనౌన్స్మెంట్ చేయటం, చాలాసేపు పట్టడం, ఒక్కోసారి ఏమైనా జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరు ఎక్కడున్నా కూడా వెంటనే తెలిసిపోయే విధంగా చేయటం అనేది ఒక మంచి పరిణామం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు తిరుమలలో ఏం జరిగినా కూడా దాన్ని వెంటనే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంది, ఫేక్ న్యూస్లు రిలీజ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి అయినా మరి బ్రహ్మోత్సవాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే వైసీపీ అసలు బీఆర్ నాయుడు టార్గెట్గానే వర్క్ చేస్తుందా అన్నట్టు కూడా ఈ మధ్య జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతున్న నేపథ్యంలో మరి బ్రహ్మోత్సవాలకి ఇంకా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ సిఫార్సు లేఖల్ని వాటన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు. విఐపి బ్రేక్ దర్శనం అలాంటివి ఏమి ఉండవు. అంటే మామూలుగా అంటే ఇంకా సిస్టమేటిక్గా నడుపుతారనమాట. ఇలాంటి లోపాలు ఎక్కడ అంటే ల్యాప్సెస్ జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా బాగా పెంచుతారు. బయట పోలీస్తో పాటు వాళ్ళకు ఇంటర్నల్గా ఉండే విజిలెన్స్ వీళ్ళందరూ అలర్ట్గా ఉంటారు. కిందసారి కూడా ఒకసారి ఇలాంటిది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి. అంటే బ్రహ్మోత్సవాలని కొంచెం డిస్టర్బ్ చేయటం కోసం అక్కడ కొన్ని అకృత్యాలకు కూడా తలపడే అవకాశం కనపడుతుందని కూడా చెప్పింది. ఇప్పుడు అలాంటి గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎటువంటి శాబటేజ్ జరుగుతుంది అనే విషయంలో ఇప్పుడు బీఆర్ నాయుడు గారిని మీరు అన్న టీటీడీనే ఇంతకుముందు టార్గెట్ చేశారంటే వ్యక్తిగతంగా బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత డబల్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మీడియా ఉంది చేతిలో, రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి ఆ టీవీల్లోనూ న్యూస్ పేపర్స్లో సోషల్ మీడియాలోనూ బాగా ప్రచారం చేస్తారు. ఏ కూస్తి చిన్న లోపం జరిగినా జరగకపోయినా కూడా ఏంటంటే భక్తుల మనోభావాలను కొంచెం దెబ్బతీస్తే హాజరయ్యే భక్తులు తగ్గుతారని, అక్కడ ఇలా జరగబోతుంది అది అని రూమర్స్ లేపటం వలన ఏంటంటే దాన్ని అంత విజయవంతంగా జరగకుండా జనాలను రాకుండా దేవుడి యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా తిరుపతి దేవస్థాన నిర్వహణ సామర్థ్యాన్ని నైతికంగా దెబ్బతీసే విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్న విషయం టీటీడీ చైర్మన్ గారికి తెలుసు, టీటీడీ ధర్మకర్తల మండలికి కూడా తెలుసు. వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు. గతంలో లాగా ఎవరిని పడితే వాళ్ళని ధర్మకర్తల మండలిలో కూడా పెట్టలేదు. బాధ్యత కలిగి నిజంగా విజనరీస్గా ఉండి ఈ తిరుపతి దేవస్థానంకి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించాలి, తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి, అట్లా ముందు చూపు ఉన్న వ్యక్తుల్ని, ఆధ్యాత్మికంగా అవగాహన ఉన్న వ్యక్తుల్ని, జీవితంలోనూ కూడా అనుభవాలు కలిగిన వ్యక్తుల్ని ప్రజా జీవితంలో అసలు ఎలా వ్యవహరించాలి అన్న నీతి తెలిసిన వాళ్ళని పెట్టారు. అంతకుముందు మనం చూసాము వైవి సుబ్బారెడ్డి గారి టైంలో ధర్మకర్తల మండలి ఒక సంత బజార్ లాగా జరిగింది, చేపల మార్కెట్ లాగా అని కూడా చెప్పి అందరూ కూడా చూసాం, వీడియోల్లో టీవీల్లో చూసాం. 500 5,000 చేయమంటారు, చేసేయండి.
10,000 ఉంది, 1,00,000 చేయమంటారు చేయండి, ఇట్లా ప్రతిదీ అసలు ఎవరికి వాళ్ళు ఒక వాళ్ళకి ఏం జరిగిందని చూసుకుంటున్నారు తప్ప అసలు ఇది భక్తులకి సమంజసమైన ధర కాదా, ఇట్లా చేయొచ్చా, టీటీడీకి ఏమన్నా నిధుల కొరత, అది ఏమన్నా కేవలం డబ్బు సంపాదన కోసమే ఉన్న సంస్థ అయితే కాదు. భక్తులకి అక్కడ సంక్షేమం చూడాలి, భక్తుల ఆర్థిక పరిస్థితి చూడాలి, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ సుఖవంతంగా వాళ్ళ దర్శనం జరిగేటట్టు ఇన్ని ఏర్పాట్లు చూడాలి. అదొక సంక్షేమమైనటువంటి భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు అట్ట కాకుండా మింటింగ్ మనీ, ఎంత డబ్బులు పిండేద్దామా అన్న ఆలోచనతో వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికి ఆ మార్పు అయితే కనపడుతుంది. వెళ్ళినాళ్ళు కూడా చెబుతున్నారు. తర్వాత తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదాల సువాసన కూడా తిరుమల మాడవీధుల్లో కనిపిస్తుంది, ఫీల్ అవుతున్నాం అనే భావన చెబుతున్నారు భక్తులు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.